కేఏ పాల్ గారు గ్లోబల్ పీస్ ప్రేయర్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ వార్త విన్నప్పటి నుంచి క్రైస్తవ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. ఏంటా చర్చ అంటే, ఈ మీటింగ్ కి మనం వెళ్ళాలా వద్దా? క్రైస్తవ్యంలో ఎంతో మంది గొప్ప సేవకులు, ధనవంతులు, పలుకుబడి కలిగిన నాయకులు ఉన్నను ప్రవీణ్ పగడాల గారి విషయంలో చాలా మంది స్పందించలేదు. కేఏ పాల్ గారు స్పందించడమే కాదు, కడవరకు పోరాడుతూ నిలబడ్డారు. కనుక కేఏ పాల్ గారి మీటింగ్ కి మనం వెళ్ళాలి. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవ్యం పక్షంగా పోరాడమే కాకుండా ప్రశ్నించే గొంతుకుగా ఉన్నాడు కనుక ఆయనకు మద్దతు తెలపడానికి కేఏ పాల్ గారి మీటింగ్ కి మనం వెళ్ళాలి. దేశం కొరకు ప్రార్థించడానికి కేఏ పాల్ గారి మీటింగ్ కి మనం వెళ్ళాలి. ఇకపోతే చాలా సంవత్సరాల తర్వాత జిమ్ఖానా గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రార్థన కూడిక జరుగుతుంది గనక మీటింగ్ కి వెళ్ళాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్రైస్తవులందరూ మన ఐక్యతను కనపరుచుకోవాల్సిన అవసరత ఉంది గనక కేఏ పాల్ గారి మీటింగ్ కి వెళ్లి మన ఐక్యతను చాటుకుందాం.